గతేడాది చివర్లో వచ్చిన ధురంధర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి హిందీ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు ఆదిత్యధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో మరోసారి వార్తల్లో నిలిచారు. నిజానికి ఆదిత్యధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ది ఇమ్మోర్టల్స్ అశ్వత్థామ పేరుతో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆ సమయంలోనే ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం పలువురు హీరోల పేర్లు వినిపించాయి. బాలీవుడ్ నుంచి విక్కీ కౌశల్ పేరు వినిపించగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా మేకర్స్ సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. చాలా రోజుల పాటు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంది. కానీ అక్కడితోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు అశ్వత్థామ ప్రాజెక్టు విషయంలో కీలక చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి ఈ కథను అల్లు అర్జున్ కు ఆదిత్యధర్ వినిపించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రెజెంట్ ఈ ఇద్దరి మధ్య కథ చర్చలు జరుగుతున్నాయని టాక్. ఈ కాంబినేషన్ కనుక ఖరారైతే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గతంలో వచ్చిన వార్తల్ని మళ్లీ వైరల్ చేస్తున్నారా, లేదంటే నిజంగానే బన్నీ ఆదిత్యధర్ మధ్య చర్చలు జరుగుతున్నాయా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం బన్నీ లైనప్ చూస్తే మాత్రం ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలు తక్కువ. కానీ ధురంధర్ 2 విడుదల అనంతరం ఆదిత్యధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.